హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిష్ కర్రీ అయితే నేను మా అమ్మ స్టైల్‌లో చేశాను. ఈ ప్రాసెస్‌లో చేస్తే కర్రీ చాలా బావుంటుంది. టైం కూడా చాలా సేవ్ అవుతుంది. మా అమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తది. చాలా బావుంటుంది. నేను కూడా ఈసారి ఇలాగే ట్రై చేశాను. ముందుగా ఫిష్‌ని నీట్‌గా వాష్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని, దానిలో సరిపడిన కల్లుప్పు, కొంచెం పసుపు, కారం అయితే కొంచెం ఎక్కువగానే ఏస్తున్నాను. ఫిష్ కర్రీ కదా! కొంచెం స్పైసీగా ఉండాలని. కారం కూడా వేసిన తర్వాత ముందుగానే 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అవి కూడా ఏసి, తర్వాత కర్రీకి సరిపడిన ఆయిల్ కూడా వేసి, మొత్తం ఇలా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ ఉప్పు, కారం మొత్తం ముక్కలు పట్టే విధంగా కలిపిన తర్వాత, ముందుగానే చింతపండు అయితే నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఆ చింతపండు పులుసు కూడా పోసుకోవాలి. పులుసు ఎక్కువగా పోయకుండా ముక్క మునిగే వరకు పోస్తే సరిపోతుంది కర్రీకి. ఇలా పులుసు కూడా పోసేసి ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టడమే. ఈ ప్రాసెస్‌లో చేస్తే చాలా ఈజీగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టైం కూడా చాలా మిగులుతుంది. స్టవ్ మీద పెట్టి 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇదిగోండి 20 మినిట్స్ తర్వాత కర్రీ అయితే ఇలా అయింది. ఇలా వాటర్ తెరులుతా ఉన్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి తిప్పుకోవాలి. గరిటెతో కాకుండా గిన్నె పట్టుకొని తిప్పుకోవాలి. కొంతమంది స్టార్టింగ్‌లోనే ఏసేస్తారు కూర కలిపేటప్పుడు. ఇలా కూడా ఏసుకోవచ్చు. మసాలాలు ఏమి వేయట్లేదు కదా! నీసు వాసన వస్తదనుకుంటారు. కానీ మసాలాలు ఏమి అవసరం లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసినా చాలా బావుంటుంది కర్రీ అయితే ఈ ప్రాసెస్‌లో. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత ఉప్పు కూడా చూసుకొని, ఉప్పు సరిపోయిందో లేదని ఇప్పుడే ఏసుకొని ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలి. గరిటెతో తిప్పితే ముక్క చెదిరిపోయి ముళ్ళు బయటకొచ్చేస్తాయి కదా! ఇలా గిన్నెతోనే తిప్పేసుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ వరకు అలా ఉడకనియాలి. 10 మినిట్స్ తర్వాత ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్‌గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేయటమే. ఇంకెటువంటి మసాలాలు వేయవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి చాలు. చాలా టేస్ట్‌గా ఉంటుంది ఫిష్ కర్రీ. ఇదిగోండి ఈ ప్రాసెస్‌లో చేస్తే సింపుల్‌గా అయిపోతుంది. టైం కూడా చాలా మిగులుతుంది. ఇదండి సింపుల్‌గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.